ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడైతే అలిపిరి మెట్ల దగ్గర అయితే ఉన్నాము. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడైతే మనం దేవునికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి మొదటి మెట్టుగా స్టార్ట్ అయ్యి మన జర్నీ చేయాలి. ఇంకా కొబ్బరికాయ ఈ అలిపిరి మెట్లు వచ్చేసి 3560 స్టెప్స్ అయితే ఉంటాయి. ఎలా ఎక్కామో చూపిస్తాను. మనం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే కొద్దిగా వర్షం అయితే పడింది ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు రాజగోపురం. ఈ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళైతే 10-15 నిమిషాల సేపు అందరినీ ఆపుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు 2 గంటల తర్వాత అలో అయితే లోపలికి చేయమని చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే అలో అయితే చిన్నపిల్లలు అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే చెకింగ్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ రాజగోపురం దాటిన తర్వాత వచ్చే భక్తులందరినీ చెకప్ చేసి తనిఖీ చేసిన తర్వాతే అవతలికి అలో చేస్తారు. తనిఖీ చేయకుండా అయితే అలో చేయరు. నడకదారి భక్తుల తనిఖీ కేంద్రం. ఇక్కడ మన బ్యాగులు కూడా తనిఖీ చేస్తారు. ఇట్లా ఆ మిషన్లో పెడితే ఏమున్నా అవతలకు మన బ్యాగ్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. చెకప్. ఇది వచ్చేసి మైసూర్ గోపురం. ఇక్కడికైతే 250 స్టెప్స్. ఈ వరకు ఈ మైసూరు గోపురం కాడికి 250 స్టెప్స్. ఇక్కడి నుంచి అయితే మెటికలు అయితే చాలా నిటారుగా ఉంటాయి. నిదానంగా చూసుకొని ఎక్కాలా. ఇప్పటికే 500 స్టెప్స్ అయితే మనం చేరుకున్నాం. 500 ఇంకా 3050 స్టెప్స్ అయితే ఉన్నాయి. నిదానంగా వెళ్ళాలి. ఇంకోటండి, ఆరోగ్యం బాగోలేని వాళ్ళైతే అసలు మెట్ల మార్గం కూడా ఎక్కకూడదు. దర్శనానికి మొత్తానికి గాలిగోపురానికి అయితే చేరుకున్నానండి. ఇదే గాలిగోపురం. ఇక్కడికి వచ్చేసరికి మనిషికి అలసట అయితే పుట్టేసింది. ఇంకా సత్తు గారడం మొదలుపెట్టింది. అయినా హ్యాపీ. ఇక్కడి వరకు వచ్చినామంటే సగం అయితే మనం వచ్చినట్టే. ఇక్కడికి చూడండి గాలిగోపురం. ఇంకా ఇక్కడి నుంచి మోకాళ్ళ పర్వతం వరకు కొంచెం ఫ్రీగానే ఉంటుంది. సాఫీగా స్టెప్స్ ఎక్కువ ఉండవు, హైట్ ఎక్కువ ఉండవు. అందువలన బాగా అలసట లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి మోకాళ్ళ పర్వతం వరకు అయితే ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ కూడా దేవునికి కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరుతాం. ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకోవాలంటే, ఎందుకంటే చాలా అలసటగా ఉంది. ఇదిగోనండి వచ్చేసినాం మోకాళ్ళ పర్వతం దగ్గరికి. ఇదే మోకాళ్ళ మిట్ట గోపురం అంటారు, మోకాళ్ళ పర్వతం. ఇక్కడ ఒక టీ స్టాల్ అయితే ఉంది. ఇక్కడ ఈ టీ స్టాల్ దగ్గర మనమైతే ఒక టీ తాగేసి వాటర్ తాగేసి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కొండ మీద నుంచి తగ్గుకు దిగిపోయే రూట్. ఇది కిందికి డౌన్ మార్గం. ఇక 3100 స్టెప్స్ అయితే వచ్చాము ఇప్పటికీ. అదేంటి మోకాటి పర్వతం. ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది ఇట్లా మోకాళ్ళ మీద అయితే ఆ మెటికలు ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చాలని చెప్పి ఆ దేవుని వేడుకొని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆ మోకాళ్ళ మీద అయితే బయలుదేరుతారు. చూడండి ఎలా ఎక్కుతున్నారో మోకాళ్ళ మీద. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా కూడా రద్దీగానే ఉంటుంది, ఖచ్చితంగా రద్దీగానే ఉంటుంది. ఫైనల్లీ లాస్ట్ స్టెప్ ఇంతటితో అయిపోయానండి. ఓం నమో వెంకటేశాయ. ఇది లాస్ట్ స్టెప్పు వచ్చి ఇంతటితో మెటికల్ అయితే కంప్లీట్. ఇంకా మన జర్నీ ఇంతటితో అయిపోయినట్టే. 3550 స్టెప్స్ అయితే మనమైతే పూర్తి చేశామండి. ఆ దేవుని దయ వల్ల. గోవిందా గోవిందా. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక నా ముక్కువడి ఎలా తీర్చుకున్నానో, దేవుని దర్శనానికి ఎంత సమయం పట్టిందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనండి, బాయ్.